వెల్కమ్ టు ఉదయం న్యూస్. బ్రతుకు తెరువు కోసం జీజీహెచ్ బయట స్టాండ్ పెట్టుకుని ప్రైవేట్ అంబులెన్సులు నడుపుకుంటామని, ప్రభుత్వం వారు కేటాయించిన రేట్లకు మాత్రమే పేషెంట్లను గాని మృతదేహాలను గాని తీసుకువెళ్తామని నమ్మపలికి ప్రభుత్వం కళ్ళుగప్పి మృతదేహాల పేషెంట్ల వద్ద వేలకు వేల రూపాయలు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వెళ్లడానికి మృతదేహం తాలూకు అటెండర్ల వద్ద 16,500 డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం వారు నిర్ణయించే రేటు కేవలం 4,600 మాత్రమే. వారు విషయం తెలుసుకుని మందలించినప్పుడు 2 రోజులు ఏమీ తెలియనట్టు నటించి 3వ రోజు యథావిధిగా దోపిడీ కొనసాగిస్తున్నారు. మహాప్రస్థానం లేని సమయంలో ప్రైవేట్ అంబులెన్సులు కావాల్సి వచ్చినప్పుడు జీజీహెచ్ స్టాండ్ ప్రైవేటు వాహనాల యాజమాన్యం అడిగే వేలకు వేల రూపాయలు మృతదేహం తాలూకా అటెండర్లు ఇచ్చుకోలేక బయట తెలిసిన ప్రైవేట్ అంబులెన్సులను పిలిపించుకుంటే వారిపై జీజీహెచ్ ప్రైవేట్ స్టాండ్ యాజమాన్యం దాడి చేస్తున్నారు. వాళ్ళ స్వార్థం కోసం జీజీహెచ్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులపై మీరే బయట ప్రైవేటు వాహనాలను పిలిపించారు అంటూ వారిపై ఫోటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. జీజీహెచ్ స్టాండ్ ప్రైవేటు వాహనాల యాజమాన్యం చేసే ఇష్టారాజ్య దోపిడీలను అరికట్టాలని, జీజీహెచ్ బయట ఉన్న ప్రైవేట్ అంబులెన్స్ స్టాండ్ను ఎత్తివేయాలని, ఉద్యోగులపై జరిగే దాడులకు జీజీహెచ్ సూపరింటెండెంట్ బాధ్యత వహించి ఉద్యోగులకు రక్షించే బాధ్యత తీసుకోవాలని పలువురు వ్యక్తం చేస్తున్నారు. తీసుకొస్తాను అన్న. చిన్న బండ పెద్ద బండ చిన్నదే అంట. నాతో పాటు బాబులో అడిగే అమౌంట్ అడిగాడు, 60,000 అడిగాడు. వాళ్ళు నిండా మాట్లాడుతున్నారు. కొన్ని గంటలేమో 10 నిమిషాలు 6 లక్షలు ఇచ్చారట. ఒక అరగంట ఫోన్ చేయాలి. వాళ్ళ అమౌంట్ కొంచెం ఆగు, ఒక అరగంట కాదు, 10 నిమిషాలు అయితే ఫోన్ చేయాలి. ఇదే కన్ఫర్మ్ అయితే, ఎందుకంటే వాళ్ళు రారు. మాకు ఒక బాబాయ్ అక్కడ ఆయన దాని మీద మళ్ళీ వేరే కేసు అంతా మాట్లాడుతున్నాం. 10 నిమిషాలు నేను చెప్పాను, నువ్వే ఫోన్ 10 నిమిషాలు దాని దగ్గర మాట్లాడుతున్నాను. వేరే మాట్లాడుతున్నాను వాళ్ళు ఆయన వాళ్ళు వచ్చే రీజన్ ఫోన్ చేయాలి. నెంబర్ మీకు అమ్మండి, ఫోన్ పేరే ఉంటుంది. హలో, ఏఎస్ఓ నా 10 నిమిషాల్లో చెప్తే నేను నీకు అమౌంట్ కొట్టేస్తాను. సీరియస్ అవుతున్నాను. అమౌంట్ కొట్టాలి 10 నిమిషాలు. మేడకే ఉన్నాడు. సరే మరి వస్తున్నా ఉండు. యారు